విదేశీ సంబంధాలు, ప్రవాస భారతీయులతో పెళ్లి వేడుకలు ఇవన్నీ సెలబ్రేషన్స్‌లో బావుంటాయి గానీ, సమస్య వచ్చినప్పుడు మాత్రం అదొక వేడన చిక్కుముడిగా మారిపోతుంది. అక్కడి చట్టాలు వేరు, ఇక్కడి చట్టాలు వేరు. ఇక్కడ వ్యవహారాలు వేరు, అక్కడ ఆచారాలు వేరు. వీటన్నిటికి కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ అలాంటి సమస్య వస్తే పరిష్కరించే వాళ్ళెవరు? దీనిపైన ఇప్పుడు నేను ఒక స్పెషల్ గెస్ట్‌ని ఇన్వైట్ చేశాను. అమెరికాలో ఈ మధ్య తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్‌లో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన పేరు పూజారి నాగేశ్వర్ గారు. ఇక్కడ చిరపరిచితులు. ఇప్పుడు అక్కడే ఇప్పుడు ఒక 50 సంవత్సరాల నుంచి మైగ్రేషన్ అనేది విపరీతంగా జరుగుతున్నది. జరిగిపోయి అక్కడ చాలామంది సెటిల్ అయిపోయారు. మొత్తం యూఎస్ వైడ్‌గా మొత్తం 50 స్టేట్స్‌లలో విపరీతంగా మన తెలుగు వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ అతిపెద్ద ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళ జీవితము సగము మన తెలుగు రాష్ట్రాలలో ఉంటుంది, సగం అక్కడ ఉంటుంది. ఎందుకు అంటే ఏంటంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి వాళ్ళు సంపాదించిన పైసలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడము, లేకపోతే ఇక్కడ రకరకాల పనులు చేయటము, గోల్డ్ కొనుక్కోవటము, అక్కడ కూడా వాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఆస్తులు కొనుక్కోవడము, పిల్లలకు కొంతమంది అక్కడ పుడతారు. ఓకే, వాళ్ళకి అక్కడ యూఎస్ పాస్పోర్ట్ వస్తుంది, వాళ్ళ గొడవలు అయ్యి ఒకళ్ళు ఇండియాకి వచ్చేస్తారు, ఒకళ్ళు పిల్లల్ని తీసుకొస్తారు. ఇట్లా కొన్ని వేల రకాల సమస్యలు ఉండిపోయినాయి వాళ్ళ మధ్యలో. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రధానంగా అక్కడ నేను లాస్ట్ టైం యూఎస్ పోయినప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఎవరిని కదిలించినా కూడా అక్కడున్న ప్రతి తెలుగు వాళ్ళు సరైన లీగల్ సొల్యూషన్ అంటే సరైన లీగల్గా వాళ్ళకు అడ్వైస్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే జీవితమేమో మనకి ఇండియాతో ముడిపడి ఉన్నది, వాళ్ళు నివసించేదేమో అక్కడ. కొన్ని ఆశలు ఇక్కడ ఉంటాయి, కొన్ని స్థాకులు ఉంటాయి. నివాసం అంతా కూడా అక్కడే ఉంటుంది కదా! ఇష్యూ జరిగినా గానీ అక్కడే ఉంటుంది కదా! అమెరికన్ టెరిటరీలోనే సొల్యూషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. అక్కడ చట్టాలనే అనుసరించాలా? లేదంటే ఇక్కడ చట్టాల ప్రకారం కూడా వీళ్ళు అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? గ్లోబల్ రూల్ ఏముంటుందంటే, గ్లోబల్ రూల్ అంటే ప్రపంచ రూల్ ఏముంటుందంటే నువ్వు ఏ దేశంలో ఉంటావో ఆ దేశ చట్టాలు గౌరవించాలి. దట్ ఇస్ ద గ్లోబల్ రూల్. అవును. వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యారేజ్కి వచ్చాక ఎదురయ్యే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు వాళ్ళ జీవితం ఏంటంటే సగం యూఎస్లో ఉంటుంది వాళ్ళ జీవితం, సగం ఇండియాలో ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే దీంట్లో ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది H1B మీద ఉంటారు, కొంతమంది F1 మీద ఉంటారు, కొంతమంది గ్రీన్ కార్డు మీద ఉంటారు, కొంతమంది కొంతకాలం పనిచేసి ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటారు. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కొంతమంది ఏదైనా సమస్య కాగానే అన్ని ఉడవికి వచ్చి ఇండియాకి వచ్చేస్తుంటారు. కొన్ని ఆస్తులు ఇక్కడ కొంటాము, కొన్ని ఆస్తులు అక్కడ కొంటాము. పిల్లలు కొంతమంది అక్కడ పెరుగుతారు, కొంతమంది ఇక్కడ పెరుగుతారు. ఇట్లా వేల సమస్యలు ఉండిపోయినాయి వాళ్ళ మధ్యలో. సో జనరల్ రూల్ ఏంది అంటే ఏ దేశంలో ఉంటే మనం ఆ దేశం రూల్స్ పాటించాలి, జనరల్ రూల్. కానీ ఇక్కడికి వచ్చారికి ఏంది, మనకు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి వచ్చారికి ఏంటంటే మన కల్చరు, నివసించే విధానము, మన పద్ధతులు, మన అలవాట్లు, ఆచారాలు అన్నీ ఒక తిరుగుంటాయి. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే ఏంటంటే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం అనుకుందాం. ఏ చట్ట ప్రకారం చేసుకుంటాం పెళ్ళిళ్ళు? ఇండియన్ యాక్ట్ ప్రకారం చేసుకుంటాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, ఇండియన్ డైవోర్స్ యాక్ట్ కానీ, లేకపోతే ముస్లిం ప్రకారం మ్యారేజ్ చేసుకుంటాం. ఓకే, యూఎస్లో నువ్వు డైవోర్స్ అప్లై చేస్తే నువ్వు ఇండియన్ యాక్ట్ని, ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఒక ముస్లిం యాక్ట్ కావచ్చు, లేదా ఒక క్రిస్టియన్ యాక్ట్ కావచ్చు, యూఎస్లో గవర్నమెంట్ ఎట్లా క్యాన్సిల్ చేస్తుంది చెప్పండి? దట్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం ఎదురయ్యేది. సో దీనికి కూడా సొల్యూషన్ ఉంది, కానీ ఎట్లా గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది అనేది ఒక ఫస్ట్ పాయింట్. రెండోది, కొన్ని సందర్భాలల్లో నువ్వు యూఎస్లో లీగల్ తీసుకున్నా కూడా ఎదురయ్యే సమస్యలు చెప్తాను నేను. ఫస్ట్ ఎదురయ్యే లీగల్ సమస్యలు ఏదైనా ఒక కుటుంబానికి అక్కడ లీగల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి సంబంధించి అంటే ఏంటంటే అక్కడ అటర్నీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలో మనం దొరికినంత అవైలబుల్లో దొరకరు. అక్కడ ప్రతిదీ సిస్టమ్ అక్కడ చాలా కాస్ట్లీ అంటారు కదా. కాస్ట్లీ అనేది సెకండరీకి వద్దాం, ఫస్ట్ వాళ్ళకి కలవడం కష్టం. ఇండియాలో కాల్ చేసిన రపకన కాల్ చేసి అడ్వకేట్ నువ్వు చెప్పా నీకు లేదాడ, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలా ఫస్ట్. ఓకే, వాళ్ళ అపాయింట్మెంట్ మన ఇండియాలో ఉన్నట్టు ఎప్పుడు పడతావు రా వచ్చాయి, నువ్వు వచ్చాయి, నేను ఖాళీ ఉన్నా రానరు అక్కడ. ఓకే, వాళ్ళు వీకెండ్స్లో అపాయింట్మెంట్ ఇయ్యరు. అసలు ఫస్ట్ వాళ్ళకి మన ఇండియన్ ట్రెడిషన్ దీని ప్రకారం అది అర్థం కాదు వాళ్ళకి. మ్యారేజ్ అది ఇంకా వేరే దగ్గరికి వద్దాం దాన్ని. ఒక్కొక్క సమస్య నేను చెప్తాను నేను. ఫస్ట్ యూఎస్లో ఉన్న తెలుగు వాళ్ళకి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ సంబంధించి ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఎదురయ్యే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి తెలుసా మీకు? యూఎస్లో 50 స్టేట్స్ ఉన్నాయి. ఏ స్టేట్కి ఆ స్టేట్ ఓన్ రూల్స్ ఉన్నాయి. సపరేట్ ప్రాపర్టీ మీద సపరేట్ రూల్స్ ఉన్నాయి, చైల్డ్ కస్టడీ మీద సపరేట్ రూల్స్ ఉన్నాయి, ఒక డైవర్స్ కేసు అప్లై చేయాలంటే సపరేట్ రూల్స్ ఉన్నాయి. ఒక స్టేట్లో 1 వీక్ ఉంటుంది డైవర్స్ అప్లై చేయొచ్చు, ఒక స్టేట్లో మినిమం 6 మంత్స్ ఉంటే డైవర్స్ అప్లై చేయాలా, ఒక స్టేట్లో మినిమం 1 ఇయర్ ఉంటే డైవర్స్ అప్లై చేయాలా. ఒక స్టేట్లోనేమో చైల్డ్ కస్టడీ ఫాదర్కి ఇస్తారు, ఒక స్టేట్లోనేమో చైల్డ్ కస్టడీ మదర్కి ఇస్తారు, ఒక స్టేట్కి పోయారికేమో ఇద్దరికి ఇస్తారు. ఓకే, ఒక స్టేట్లోనేమో ప్రాపర్టీ డివిజన్ అంటాడు, ఒక స్టేట్లోనేమో ప్రాపర్టీ డివిజన్ లేదంటాడు. వాళ్ళకి ఫస్ట్ అక్కడ మరి అనొచ్చు ఏ స్టేట్లో ఉన్నాడు ఆ రూలే పాటిస్తారు అని. ఇక్కడ ఎదురయ్యే సమస్య తెలుసా? ఎవరొక స్టేట్లో ఖచ్చితంగా ఉండరు. ఓకే,
అర్థమైందా? వీళ్ళు జాబ్ల విషయంలో ఏం జాబ్ చేస్తున్నారు? విషయంలో తిరుగుతా జాబ్ల విషయంలో స్టేట్లు మారుతాడు. ఉమ్, ఓకే, ప్రధానమైన సమస్య ఏంటంటే యుఎస్లో 50 స్టేట్స్ ఉన్నాయి కదా, 50 స్టేట్స్కి 50 సపరేట్ రూల్స్ ఉన్నాయి. ఉమ్, ఉమ్, సో చెప్పాలి వాళ్ళ జీవితాన్ని అనుభవించి చెప్పాలంటే అంటే ఆ యుఎస్ స్టేట్స్లో 50 స్టేట్స్లో ఉన్న రూల్స్ అని తెలిసినోడు కావాలి తెలిసినట్టు ఉండాలి. ఫస్ట్ పాయింట్. అవును. సో నేను దాంట్లో ఎక్స్పర్ట్. ఓకే. ఏ స్టేట్లో ఏ రూల్ ఉంది, దాన్ని ఎట్లా అధిగమించవచ్చు, దాన్ని ఎట్లా చేయొచ్చు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఫస్ట్ పాయింట్. ఉమ్, రెండోది వచ్చే పాయింట్ ఏంటంటే యుఎస్లో ఒక అటర్నీని కలవాలంటే దెర్ ఇస్ ఏ ప్రాసెస్. ఉమ్, నువ్వు ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి రప్పక నీకు లేదు. ఉమ్, అక్కడ మనకి ఇండియాలో దొరికినంత ఈజీగా ఎప్పుడు పడితే అర్ధరాత్రి 10 గంటలకు లేదా పొద్దుల 6 గంటలకు రప్పకన అడ్వకేట్ కాల్ చేసి ఏడున్నావు చెప్పు, నా పేపర్ ఏది, నువ్వు వేస్తున్నావు, కోర్టుకు వస్తున్నావు అనికి లేదాడ. ఓకే. అక్కడ అటర్నీని ప్రెజర్ పెట్టడానికి లేదాడ. ఉమ్, ఆడ ఒక అటర్నీని కలవాలన్నా మినిమం 1 వీక్ నుంచి 10 days 15 days పడుతుంది. వాడు కానీ అపాయింట్మెంట్ ఇప్పుడు ఇస్తే పోవాలా. ఇన్ని స్టేట్స్, ఇన్ని రకాల చట్టాలు, ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి కదా, మీరు ఒక ఇండివిజువల్గా, మీరు ఒక లా ఫర్మ్గా అక్కడ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒక స్టేట్లో తెలుగు వాళ్ళు ఒక స్టేట్లో అయితే లేరు కదా, చాలా స్టేట్లు. మొత్తం మేము 50 స్టేట్లలో పనిచేస్తున్నాం. అదే మొత్తం చెప్తున్నాను. స్టేట్స్లో మొత్తం యుఎస్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో ప్రతి స్టేట్లో నేను పనిచేస్తున్నాను. దట్స్ వై అదే నేను చెప్పేది ఇప్పుడు అందరికీ. ఓకే. ఆ చట్టాల మీద అవగాహన, అక్కడ కోర్టు ఫంక్షనింగ్ ఎట్లుంటుంది, అడ్వకేట్ కాంటాక్ట్ ఎట్లుంటాయి, ప్రైజింగ్ ఎట్లుంటుంది అనే దాని మీద మనం మొత్తం దాన్ని రీసెర్చ్ చేసి మొత్తం నేర్చుకొని అమెరికాలో మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ప్రాబ్లం ఏంది, అక్కడదే కాదు వీళ్ళ జీవితం ఇక్కడ కూడా అయింది. మళ్ళీ వీళ్ళ జీవితాలన్నీ మళ్ళీ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. సో మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి లీగల్ ఇష్యూస్, చైల్డ్ కస్టడీ కావచ్చు, ఆస్తులు కావచ్చు, పంపకాలు కావచ్చు, డౌరీ కావచ్చు, గోల్డ్ కస్టడీ కావచ్చు, ఇవి రెండు చూసుకోవాలి. సో ఇక్కడ మనకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి చట్టాల మీద మనం ఇక్కడ డైవర్స్ ఎక్స్పర్ట్. ఇప్పుడు అక్కడ కూడా నేర్చేసుకున్నాం ఇంకా. ఓకే. ఈ మధ్య అందుకనే మీరు ఎక్కువ ఈ వీడియోస్లో కనబట్టలేదు, ఎక్కువ అమెరికాలోనే ఉంటున్నట్టున్నారు. ఇక మాకు ఇప్పుడు బీయింగ్ అడ్వకేట్ నేను కేసులో చేసుకోవాలి కదా, కాబట్టి ఇప్పుడు మనకు అక్కడ ఇప్పుడు ఒక కెరియర్లో ఎదగడం అంటే ఏంది, నెక్స్ట్ లెవెల్కి పోతాయి కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఆఫీస్ పెట్టినాము, కట్ చేస్తే దుబాయ్లో పెట్టినాము ఆఫీసు, లండన్లో పెట్టినాము, ఇప్పుడు అమెరికాలో పెట్టినాము. ఇప్పుడు అమెరికాలో పెట్టింది సక్సెస్ఫుల్ అయింది, లండన్లో పెట్టింది సక్సెస్ఫుల్ అయింది, దుబాయ్లో పెట్టింది సక్సెస్ఫుల్ అయింది. ఈ అమెరికాలోనే ఇప్పుడు చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాక డైవర్స్ అని చెప్పని వాళ్ళు పంపించడం, వీళ్ళు ఎక్కడికి వచ్చేయడం, వాళ్ళు అక్కడ ఉండడం, ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. మనం చాలా కేసెస్ కూడా వింటూ ఉంటాం. మీరు చేసిన వాటిలో అన్సాల్వ్డ్, దీనికి పరిష్కారం రాదు అని భయపడినటువంటివి సాల్వ్ చేసినవి ఏమైనా ఉన్నాయా ఈ మధ్య? అమెరికాలో అట్లా చాలా కేసులు చేసినట్లు. అంటే అమెరికాలో ఒక కొరకరాని కొయ్య టైపులో ఉన్న విషయాలు కూడా చాలా సాల్వ్ చేసినది. ఓకే. ఎందుకు సాధ్యమైంది అని అంటే ఏంటంటే యుఎస్లో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ అటర్నీస్ దే ఫాలో బై బుక్. బుక్లో ఏం రాసిందో గదే చెప్తారు అంతే. దాన్ని సాల్వ్ చేస్తానికి వాడిని లాజిక్ ఉపయోగించాడు. ఓకే. లాజిక్ అస్సలు ఉపయోగించాడు. ఇప్పుడు మీకు అర్థమైన భాషలో చెప్తాను నేను. ఒక కేసు నేను సాల్వ్ చేసి చెప్తాను నేను. అక్కడ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాలు గొడవ అయింది అనుకుందాం. వాళ్ళు డైవర్స్ అప్లై చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఇద్దరు ఆస్తులు, పెళ్ళైన తర్వాత సంపాదించిన ఇద్దరు ఆస్తులు, ఒక్కరుంటే ఒక్కరు, ఇద్దరు ఉంటున్నారు, అన్నీ ఒక దగ్గర పోగేయాలి. ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఇండియాలో కొన్నా ఏడో కొన్నా ప్రతి దాన్ని అక్కడ లిస్ట్ అవుట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. వీళ్ళ అడ్వకేట్ వాళ్ళకి ఇచ్చుకోవాలా, వాళ్ళ అడ్వకేట్ వీళ్ళకి ఇచ్చుకోవాలా, చూసుకొని అది ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేయాలా, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయని చెప్పి చేస్తారు. ఓకే. ఇక్కడ ఒక కేసులో అతిపెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంది అతిపెద్ద ప్రాబ్లం అంటే ఏంటంటే గోల్డ్. గోల్డ్ 1 కేజీ గోల్డ్ ఉంది. ఓకే. కేజీ గోల్డ్ ఆ అబ్బాయి కొన్నాడు. కొన్న తర్వాత వైఫ్కి గోల్డ్ కొంటే జనరల్గా వైఫ్కే ఇస్తాం కదా, జనరల్గా చెప్తున్నా. అక్కడ రూల్ ఏం తెలుసా, భార్య ఇస్తుంది గిఫ్ట్, దాన్ని తిరిగి తీసుకొని లేదు, దానితో రూల్. సో ఈ కేజీ గోల్డ్ గిఫ్ట్ కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ప్రజెంట్ గోల్డ్ 1,40,00,000 కేజీ గోల్డ్. వీడేమంటాడు, అరే నేను గిఫ్ట్ ఏంది నాకు అంటాడు. సైడ్ అడ్వకేట్, ఇటు సైడ్ అడ్వకేట్, జడ్జి ఏం చెప్తాడు, నీకు గిఫ్టే కదా ఇవ్వాల్సింది కదా అంటాడు. దాని వాల్యూతో సంబంధం లేదు, వాల్యూ కాదు కదా, ఎంత వాల్యూ ఉండని. వీడేమో లబ్బదీప బతుకుంటాడు, అరే నీ అమ్మ నేను గోల్డ్ కొన్నా కదా అని చెప్పి అది గిఫ్ట్ కింద పరిగణిస్తారు వాళ్ళు. ఓకే. ఆ కేసుని నేను వెళ్ళి అక్కడ అటర్నీస్తో మాట్లాడి, ఇండియన్ కల్చర్లో మీరు చెప్తున్నది ఏదైతే ఉందో అది అమెరికన్ కల్చర్. గోల్డ్ ఉన్నదంతా ఎక్కడ, ఇండియాలో. ఓకే. ఇండియన్ కల్చర్లో సేవింగ్స్ అనేటివి మేము గోల్డ్ రూపంలో పెట్టుకుంటాం. అక్కడ దట్ ఈస్ అ కల్చర్, అక్కడ కల్చర్ అది. మాకు ₹1,00,000 దొరికింది అనుకో, గోల్డ్ సేవింగ్ కింద కొనుక్కుంటాం. అది గిఫ్ట్ కాదు ఇండియాలో. అవసరమైనప్పుడు మనం దాన్ని లిక్విడ్ చేసుకోవడానికో లేకపోతే ఎక్సో వయో కొనుక్కుంటాం. అది
తర్వాత ఏంది, ఇండియాలో ఇంకో కల్చర్ ఏముంటుంది, ఒక గోల్డ్ కొనుక్కుంటే అది తల్లికి వస్తుంది, పిల్లలు ఉంటే పిల్లకు వస్తుంది, భార్య ఉంటే భార్యకు వస్తుంది. ఆడ మాట వరుసకు కొంటాం కదా తప్ప మళ్ళీ అందరూ వాడతారు దాన్ని. కాబట్టి ఇక్కడ గోల్డ్ అక్కడ ఇండియాలో కొన్నాము, ఆ గోల్డ్ అనేది ఇండియాలో సేవింగ్స్ కింద పెట్టుకుంటాము. మీరు ఇక్కడైతే ఇట్లా స్టాక్స్ మిగతా ఎట్లా పెట్టుకుంటారో మేము సేవింగ్ కింద పెట్టుకుంటాము. కాబట్టి దాన్ని డోంట్ ట్రీట్ యాజ్ ఎ గిఫ్ట్. ఓకే, వి ఎక్స్ప్లెయిన్డ్. దశలో ఏమన్నాడు, సరే నాకు బుక్కులు ఎక్కడ రాసిందో చూపిమంటాడు జడ్జి. ఇండియాలో మీరు గోల్డ్ సేవింగ్స్ కింద ఉందనేది ఎక్కడ రాసి ఉంది అన్నాడు. కరెక్ట్ క్వశ్చన్. ఏంటంటే వాళ్ళు గో బై బుక్ మళ్ళా, ఎందుకంటే బుక్లో రాసి ఉంటుంది. సరే స్టార్ట్ చేసినాం. సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఉంది మాకు. ఓకే, ఇండియాలో గోల్డ్ అనేది సేవింగ్స్ కింద కొంటారు, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు పరిగణించాలి అనేది ఒక జడ్జిమెంట్ ఉంది. ఓకే, సో అది రిఫరెన్స్ తీసుకొని జడ్జికి ఇచ్చేస్తే జడ్జి ఇంప్రెస్ అయిపోయి ఆ గోల్డ్ని 2 భాగాలు చేసి సెరసాయం చేసి పడేసి. అంటే ఇట్లాంటి చాలా ఇప్పుడు అక్కడ అందరు గోబై బుక్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు అక్కడ యుఎస్ అటర్నీకి గది కాదు పోయి గిఫ్ట్ ఇచ్చిన ఉంటాడు అంతే. ఇక సార్ మా ఇండియా సేవింగ్ అంటే నీ ఇండియా చూసుకోపోయి అమెరికాలో ఇది గిఫ్ట్ గంతే, నువ్వు కేజీ కూడా అవి ఇచ్చే అంటాడు. చిన్న లాజిక్ను ఉపయోగించి అక్కడికి పోయి రీసెర్చ్ చేసి దీన్ని ఒక జడ్జికి చెప్పడం ద్వారా ఏంది, అబ్బాయికి ఎంత మిగిలింది, 1.5 అంటే దగ్గర మళ్ళీ 75 లక్షలు మిగిలినట్టే, 500 గ్రామ్స్ గోల్డ్ మిగిలింది. ఇది కోఆర్డినేషన్ చేస్తానికి ఎవరు లేరు అక్కడ, చెప్పనికి లేరు, రీసెర్చ్ చేయడానికి లేదు, కోఆర్డినేషన్ చేస్తానికి లేదు, ఏం లేదు అక్కడ. చాలా మంది తెలుగు అడ్వకేట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా అటార్నీస్ గా మారిపోయి అక్కడ సర్వీసెస్ అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇక్కడ చట్టాల మీద అవగాహన ఉండాలి కదా. ఓకే, ఇక్కడ చట్టాల మీద అవగాహన ఉండాలి ఫస్ట్ పాయింట్. మళ్ళీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాదించలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి వాదించలేరు. ఒక అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో అడ్వకేట్స్ ఫ్రీక్వెంట్గా యూఎస్ పోయి అక్కడ అటర్నీస్తో మాట్లాడి కోర్టులోకి వెళ్ళి మాట్లాడి చేయగలిగే శక్తి ఇక్కడ వాళ్ళకి లేదు. అక్కడ ఉన్నాడు ఇక్కడికి రాడు. ఇక్కడ చట్టం ఇక్కడే ఉంది, అక్కడ చట్టం అక్కడే ఉంది. అక్కడ అడ్వకేట్ని పెట్టుకోవాలి, ఇక్కడ అడ్వకేట్ని పెట్టుకోవాలా, మళ్ళీ ఇక్కడ కేసులు వేరే, అక్కడ కేసులు వేరే, ఇమిగ్రేషన్ రూల్స్ వేరే, వీసాలు వేరే, పద్ధతులు వేరే, ఇవన్నీ కోఆర్డినేషన్ చేసేదానికి ఎవరున్నారు? సో మీ సర్వీసెస్ విషయంలో, మీ లా ఫర్మ్ సర్వీసెస్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ హ్యాండిల్ చేస్తారు? ఓన్లీ మ్యాట్రిమోనియలేనా, ఇంకా మిగతా రకాల ఇష్యూస్ కూడా ఉన్నాయి? అన్ని మనం అన్ని హ్యాండిల్ చేస్తున్నాము. మనకు అత్యధికంగా వచ్చేది ఏంటంటే మనం ఆల్రెడీ మనము మార్కెట్లో డైవర్స్ ఎక్స్పర్ట్ అనేది పేరు పొందినాం కాబట్టి మనకు డైవర్స్ రిలేటెడ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు, లేదా కేసులలో ఉన్నప్పుడు కావచ్చు, మనకు ఇక్కడున్న కేసులో చేస్తున్నాము. మాకు అత్యధికంగా అమెరికా నుంచి క్లయింట్స్ ఉన్నారు కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టినాము. అరే ఇప్పుడు మాకు కూడా సగం పని అవుతుంది. ఇప్పుడు అక్కడ అటర్నీతో మాట్లాడాలి, అక్కడ రూల్స్ చూడాలి, మేము అక్కడ పోయి వాదించలేము, లేకపోతే అక్కడ అడ్వకేట్కి చెప్పలేము, అక్కడ అటర్నీకి చెప్పలేము. ఇక్కడ ఇదంతా ప్రాబ్లం అవుతుంది. మరి 2 కలిపి మనం చేస్తే అయిపోతుంది కదా. వన్ స్టాప్ సొల్యూషన్ తీసుకొచ్చారు. మరి ఎందుకు 2 కలిపి మనం చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు క్లయింట్కి తెలుగు మాట్లాడేటోడు ఉంటాడు, ఇక్కడ చట్టాలు చెప్పగలుగుతాము, అక్కడ చట్టాలు చెప్పగలుగుతాము, అక్కడ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, ప్రతి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. ఇప్పుడు డెలివరీలో ఆఫీస్ పెట్టినాము, ఇప్పుడు కాలిఫోర్నియాలో కేసు వచ్చింది అనుకో, అక్కడ అటర్నీతో మేము టైప్ అయి ఉన్నాము. యూఎస్లో ఉన్న 250 లా ఫామ్స్తో టైప్ అయి ఉన్నాం. మేము 250 లా ఫామ్స్తో టైప్ అయి ఉన్నాం. మేము సాధ్యమైనంత వరకు మేము చేస్తున్నాము. మాకు కానప్పుడు మేము అవుట్సోర్సింగ్ చేస్తున్నాము. అప్పుడు అక్కడ తెలుగు వాళ్ళకి ఇంకా 2 అడ్వకేట్లు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇంకా ఒకరి ద్వారా ఒక అడ్వకేట్ పెట్టుకున్న కథం మనకి అక్కడ యూఎస్లో అయిపోతుంది, ఇండియాలో అయిపోతుంది పని. ఇంకా ఇక్కడ చట్టాలు చెప్తాం, అక్కడ చట్టాలు చెప్తాం. ఇక నువ్వు ప్రతిసారి అక్కడ అటర్నీని పెట్టుకొని అటర్నీతోని అర్థం కాకుండా వానికి ఇండియా చట్టాలు అర్థం కావు, మన కల్చర్ అర్థం కాదు, XYZ అర్థమే కాదు. మొన్న రీసెంట్ ఒక 1 వీక్ క్రితం ఒక అమ్మాయి, పాపం ఒక పేదింటి అమ్మాయి, ఏదో F1 మీద పోయింది, మళ్ళీ అక్కడనే పెళ్లి చేసుకుంది, అయిపోయింది. ఓ 2 సంవత్సరాల తర్వాత ఏదో గొడవ అయింది. ఈమె పెళ్ళైన తర్వాత ఒక చిన్న ప్రాపర్టీ ఇండియాలో కొనుక్కుంది, భర్తకు తెలవకుండా. అక్కడ సేవింగ్స్ అని చేసి భర్తకు తెలవకుండా ఓ చిన్న ప్రాపర్టీ కొనుక్కుంది. ఓ 2.5-3 సంవత్సరాల కింద కొనుక్కుంది. ఆమె కొనుక్కున్నప్పుడు తక్కువ రేటే ఉండే, కర్మ కలది విపత్తంగా రేటు పెరిగింది. వీళ్ళిద్దరు గొడవలైనాయి. ఎవరికి? భార్య భర్త గొడవలైనాయి. గొడవలైన తర్వాత ఏంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్, ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్. పెళ్ళైన తర్వాత ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్, దాన్ని డిస్కవరీ స్టేజ్ అంటారు. అక్కడ వీళ్ళ అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి పేపర్లు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి టైం ఇస్తారు, నా పేపర్లో నీకు ఇస్తే టైం ఇచ్చి ఇంకేమైనా తప్పిపోయినాయా, ఇంకేమైనా మిస్ అయినాయా అని చేస్తారు. అయితే ఈ అటర్నీ, ఈ అమ్మాయి ఏం చెప్పింది, అటర్నీకి ఉన్న విషయం చెప్పింది. ఎందుకంటే అడ్వకేట్ కావద్దని చెప్పదు కదా. ఆమె ఏం చెప్పింది అటర్నీకి, సార్ మా ఆయనకు తెలియకుండా, పెళ్ళైన తర్వాత మా ఆయన తెలియకుండా చిన్న చిన్న సేవింగ్స్ అని చేసుకుని ఇండియా పంపించి ఒక స్థలం కొన్నా సార్,
అది చెప్పాలన్నా వద్దా అని అడిగింది. మా ఆయనకైతే ఎవరు తెలియదు సార్, చెప్పాలన్నా వద్దా అని అడిగింది. జనరల్ చెప్తుంది. అక్కడ అటర్నీ ఏమంటాడు, కంపల్సరీ చెప్పాల్సిందే అంటాడు. కంపల్సరీ చెప్పాల్సిందే అంటాడు. మీ ఆయనకు తెలియకుండా సార్ చెప్పాల్సిందే అంటాడు. పుస్తకంలో ఏం రాసి ఉంటుంది, ఏం అబద్ధం ఆడద్దు, ప్రతి ఒక్కరు డిస్క్లోజ్ చేయాలని రాసి ఉంటుంది. ఒకవేళ అబద్ధం చెప్తే పర్యవసానాలు అదే ఉంటుంది. ఈ అమ్మాయికి ఏమో చెప్పడం ఇష్టం లేదు. వీడేమో అటర్నీ కంపల్సరీ చెప్పాల్సిందని అటర్నీ చెప్తున్నాడు. నువ్వు చెప్పకపోతే నేను కేసు, నేను దాన్ని కోర్టులో సబ్మిట్ చేయ, ఆ పేపర్లు కూడా తీసుకురా వేస్తాను వీడు అంటాడు. ఇది పంచాయతీ. ఆ అమ్మాయికి చెప్పడం ఇష్టం లేదు. మనం ఏం చేసినాం, నెక్స్ట్ లెవెల్లో అది కేసు మా దగ్గరకు వచ్చింది. సార్ ఇట్లా ఉంది సార్, మరి ఇక్కడ అటర్నీ ఏమో చెప్పాలంటున్నాడు, నేను అది చెప్తే నేను ఏదో ఇష్టపడి దొంగతనంగా అప్పుడు ఇంత పైసలు తీసి దాచుకున్నా సార్, నాకు అది ఉంటే బాగుంటుంది, వీళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సార్ అంటారు. సరే అని చెప్పేసి నేను సరే అమ్మ నీ అటర్నీతో మాట్లాడతా, పర్మిషన్ తీసుకొని చెప్పి అటర్నీతో మాట్లాడితే వాడు పుస్తకం అవుతుంది, అది పుస్తకాన్ని ఇట్లా ఉంది సార్, మేము ఇట్లనే చేస్తాం అంటాడు. మనం ఒక క్వశ్చన్ అడిగినా, సరే పుస్తకంలో అన్ని నిజాలు చెప్పాలని ఉంది, ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పలేదు, నేను చెప్పకుండా నేను ఫైల్ చేసిన, ఏమవుతుంది అన్నాడు. ఏముంటుంది సార్, ఆపరేట్ వాళ్ళు కనిపెడితే తెచ్చి యాడ్ చేసి పంచుతారు అన్నాడు. మరి నీకు ఎప్పుడు ఎందుకు రాయ్యా, ఒకవేళ వాళ్ళు డిస్క్లోజ్ చేస్తే అప్పుడు వాళ్ళు డిస్క్లోజ్ చేస్తే యాడ్ చేస్తే పంచుతుంది అన్నాడు. మరి దీనికి ఎప్పుడు ఎందుకు వేసారంటే మేమేం అంటున్నాడు. మేము వెయ్యం సార్, మా పుస్తకంలో ప్రతి ఒక్కటి డిస్క్లోజ్ చేయాలని రాసి ఉంది, మేము అవద్దా ఆడం సార్, పుస్తకంలో ఎట్లా రాసి ఉంటే పోతాం అంటాడు అంతే. ఓకే ఓకే. తర్వాత ఆయన దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొని మళ్ళీ వేరే అటర్నీని పెట్టి ఆ ఆస్తి చెప్పకుండా వేస్తే ఎవరు కనిపెట్టలేదు, ఆమెకు డైవర్స్ అయిపోయింది, ఆస్తి మిగిలేదు. ఓకే. వాళ్ళకు అక్కడ ఏంది యుఎస్ అటర్నీస్ ఏంటంటే దే గో బై బుక్. ఓకే ఓకే. బుక్లో ఏం రాసి ఉంటే గంతే. ఇక దానికి బిహైండ్ పోరు, అమ్మో ఎందుకో కోర్టుకు అవ్వదని చెప్పొద్దానో, లేకపోతే కోర్టు ఇట్లా అవుతుందేమో అని భయపడతారు. కానీ మానవ జీవితంలో అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాడితే దాన్ని విజయం సాధించే అవకాశం ఉంది కదా. ఇంతకుముందు గోల్డ్ స్టోరీ, 50 తులాల గోల్డ్ మిగిలింది ఆయనకి, స్థలం మిగిలింది. అట్లనే మనకు చైల్డ్ కస్టడీలని, వీసాస్ అని చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవి రెండు ఏమైందంటే యుఎస్లో నివసించే ప్రతి తెలుగు వాళ్ళకు మన తెలుగు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి, అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ జీవితం అక్కడనే పరిపూర్ణంగా లేదు, ఇక్కడ పరిపూర్ణంగా లేదు. కాబట్టి 2 యుఎస్ స్టేట్స్కి సంబంధించి మనకు 2 రాష్ట్రాలకు సంబంధించి మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో కంప్లీట్ అవగాహన వ్యక్తులు అనుకుంటే వాళ్ళకి ఒకటే బిల్లింగ్ అవుతుంది, ఒక్కటే అన్నిటికీ ఆన్సర్ చెప్తాడు. మీ దిశ లా ఫామ్ ద్వారా ఒకటే సొల్యూషన్ వస్తుంది, ఇంకా నువ్వు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తాను నేను. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. అమెరికాలో కూడా యాక్టివిటీ మొదలైంది. దిశ లా ఫామ్ పేరిట నాగేశ్వర్ పూజారి గారు నిర్వహిస్తున్నటువంటి లా ఫామ్ దాదాపు 250 సంస్థలతో ఇంటిగ్రేట్ అయి పనిచేస్తున్నారు. నెలలో వారం రోజులు అక్కడే అందుబాటులో ఉండే విధంగా నాగేశ్వర్ పూజారి గారు ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. అక్కడ చట్టాలు ఇక్కడ చట్టాలను బ్యాలెన్స్ చేసి డైవర్స్ కేసెస్ కావచ్చు, వీసా రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, సమస్య ఏదైనా కానీ వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్.